హిల్స్ బైపోల్ మూడో రోజు నామినేషన్లు ముగిశాయి. ఇవాళ మరో 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ 10 మంది 13 నామినేషన్లు దాఖలు చేయగా నిన్న మొన్న 2 రోజుల్లో కూడా 20 నుంచి 22 నామినేషన్లు వేశారు. దీంతో మొత్తంగా 3 రోజుల్లో 30 మంది 35 నామినేషన్లు దాఖలు చేసినట్లయింది. ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రేపు, నవీన్ యాదవ్ 2 రోజుల తర్వాత నామినేషన్లు వేయనున్నారు. రైట్, మొత్తానికి జూబ్లీహిల్స్ బైపోల్ మూడో రోజు నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసినట్లుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఇక లంకల దీపక్ రెడ్డి రేపు, నవీన్ యాదవ్ 2 రోజుల తర్వాత నామినేషన్లు వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడిని అడిగి తెలుసుకుందాం. రాముడు. ఎస్ సునీల్, హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల జోరు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మూడో రోజు ఈ రోజు 13 నామినేషన్లు వచ్చాయి. అంటే ఒకరు ఎక్కువ నామినేషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా 10 మంది 13 సెట్ల నామినేషన్లను ఈ రోజు దాఖలు చేయడం జరిగింది. 3 రోజుల్లో 30 మంది 35 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. మనం చూస్తే మొదటి రోజు 10 మంది అభ్యర్థులు 11 సెట్లు, అదేవిధంగా రెండవ రోజు కూడా 10 మంది అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా ఈ రోజు 10 మంది అభ్యర్థులు 13 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తంగా 21 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉండడం తో ఇంకా ఎక్కువ నామినేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇందులో మనం చూస్తే చిన్న పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో నామినేషన్లు వేస్తున్నారు. ప్రధాన పార్టీలుగా ఉండేటువంటి కేవలం బీఆర్ఎస్ నుంచి మాత్రమే ఈ రోజు మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేసింది. ఇక బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు త్వరలో నామినేషన్లు దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు మనం చూస్తే ఇటు RRR కు సంబంధించినటువంటి రైతులు, భూములు కోల్పోయిన రైతులు కూడా ఇందులో నామినేషన్లు దాఖలు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఉదయం ఈ అంశమై చెప్పడం జరిగింది. దాంతో అక్కడి నుంచి కూడా పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే చాలా నామినేషన్లు 70-80 నామినేషన్ల వరకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఓకే రాముడు.